అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. అమ్మ అని పిలవగలగడం అదృష్టం. అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం. అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం. నాన్నగారండి అని పిలవడం, ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం, ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం, నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది అష్టమానువాకం రుద్రంలో. నమ శంకరాయ చ, పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది. అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషం ఏముంటుంది? మా నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళకి సంతోషం. మా అమ్మ ఉంది కదా, వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత సంతోషం. అమ్మా నాన్నగారు ఉన్నారన్న మాట ఎంత శాంతికి కారకం. అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది? యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే. యోగక్షేమం వహామ్యహం. క్షేమ